వెల్కమ్ టు RN99 న్యూస్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన అర్సం శ్రావణ్ కూతురు అర్సం చిన్మయ్ చైత్రిక బెల్లంపల్లి పట్టణంలోని యువ సంఘటన పాఠశాల థర్డ్ క్లాస్ చదువుతుంది. స్పోర్ట్స్ మీద ఆసక్తితో చైత్రికను తల్లిదండ్రులు కోచ్ సల్పల సంతోష్ వద్ద స్పోర్ట్స్ కోచింగ్ ఇప్పిస్తున్నారు. ఇటీవల పుల్లల గోపిచంద్ అకాడమీ, ఈనాడు లక్ష అండర్ ద ఏజెస్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ అండ్ తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ స్టేట్ కిడ్ ఈవెంట్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రన్నింగ్ గర్ల్స్ అండర్ 8 విభాగంలో 300 మీటర్స్ పోటీల్లో బ్రౌంజ్ మెడల్ సాధించి సత్తా చాటింది. బ్రౌంజ్ మెడల్ని తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సారంగపాణి ద్రోణాచారి, అవార్డు గ్రహీత చీఫ్ కోచ్ జూనియర్ ఇండియన్ అథ్లెటిక్ నాగపురి రమేష్ చేతుల మీదుగా బ్రౌంజ్ మెడల్స్ చిన్మయ్ చైత్రికకు అందజేశారు. బ్రాంజ్ మెడల్ సాధించిన అర్సం చిన్మయ్ చైత్రికను యువ సంఘటన పాఠశాల ఏవో తోట పోచన్న, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ జ్యోతి ఘనంగా సన్మానించారు. చైత్రిక బ్రాంజ్ మెడల్ సాధించినందుకు తల్లిదండ్రులు కోచ్ సంతోషం వ్యక్తం చేశారు. నిర్వహించిన అండర్ 8, 10, 12 ఇయర్స్ కేటగిరీలో 496 మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేశారు. దాంట్లో మంచిర్యాల జిల్లా నుంచి చిన్మయ్ చైత్రిక అండర్ 8 గర్ల్స్ విభాగంలో 300 మీటర్స్లో బ్రాంజ్ మెడల్ సాధించింది. దీనికి గాను ఈరోజు పాఠశాల యాజమాన్య ప్రిన్సిపల్ గారు మరియు పీటీ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో మెడల్ జరగడం జరిగింది. క్రీడల పట్ల విధంగా ఉండాలంటే వాళ్ళు శారీరకంగా ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా అవసరం. దానికన్నా ప్రిన్సిపల్ గారు మరియు స్కూల్ సపోర్టు, చాలా పేరెంట్స్ సపోర్టు